హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన గ్యారేజ్కి అయితే ఒక డిజైర్ లేటెస్ట్ మోడల్ వెహికల్ అయితే వచ్చింది. ఈ వెహికల్కి ఏంటంటే మేజర్గా డోర్ అండ్ క్వార్టర్ ప్యానల్ కలర్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. క్వార్టర్ ప్యానల్ అయితే చాలా బ్రైట్గా ఉంది. ఈ డోర్ వచ్చేసి ఫ్రంట్ డోర్కి బ్యాక్ డోర్కి అయితే మీరు చూడొచ్చు. గ్లాస్ ఫినిష్ ఇంకా పెయింట్ అయితే డిఫరెంట్ ఉంది. అండ్ మైనర్ డెంట్స్ కూడా పడ్డాయి డోర్కి, అవి కూడా తీసేసాం. డ్రై శాండర్ అయితే వేసాం వాటికి. అండ్ ఫెండర్కి కూడా మైనర్ డెంట్, ఇంకా దానికి ఉండే కింద లైనింగ్ అనేది సరిగ్గా లేదు ఇంతకుముందు రీపెయింట్ అయినప్పుడు. దాన్ని కూడా మొత్తానికైతే సెట్ చేసేసాం. బంపర్ కార్నర్స్ కూడా చేసాం. డ్రై శాండరింగ్ అయితే వేసి పుట్టి వర్క్ అయితే చేస్తున్నాం. పుట్టి వర్క్ అనేది అయిపోయిన తర్వాత దాన్ని డ్రై శాండింగ్ చేసిన తర్వాత మనం మళ్ళీ వెట్ శాండింగ్ అయితే చేసాం. 600 ఇంకా 320 పేపర్స్తో. వెట్ శాండింగ్ అనేది అయిపోయిన తర్వాత ఎన్సీ పుట్టి అయితే పేస్ట్ చేసి ఎన్సీ పుట్టిని కూడా వెట్ శాండింగ్ చేసి వాటర్ సర్వీసింగ్ అయితే చేసాం. వాటర్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత నీట్గా పేపర్ మాస్కింగ్ అయితే వేసాం, వేరే పార్ట్స్ మీద వెయిట్ మీద పడకుండా. నెక్స్ట్ ఇప్పుడు కంప్యూటర్ స్ప్రే పెయింటింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రైమర్ కోటింగ్ అయితే వేస్తున్నాం ఎన్సీ పుట్టి మీద. ప్రైమర్ కోటింగ్ అయిన తర్వాత బేస్ కోటింగ్ తర్వాత పెరల్ అయిన తర్వాత మనకి లాస్ట్లో వచ్చేసి ఇప్పుడు వేసేది క్లియర్ కోటింగ్. పెరల్ కోటింగ్ ఒకటి అనేది ఎక్స్ట్రా ఉంటుందండి పెరల్ వైట్ అనే పెయింట్కి. మిగిలిన వాటికైతే నార్మల్గా మెటాలిక్ పెయింట్ అండ్ ఇంకా క్లియర్ కోటింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ మనం వాడేదైతే 2K క్లియర్, ఈ 2K క్లియర్ వచ్చేసి హై డ్యూరబుల్ అండ్ ఇంకా ఎక్స్ట్రా గ్లాసీ ఫినిషింగ్ అయితే ఉంటుంది. మనం చాలా డ్యూరబుల్ అంటే ఎందుకంటున్నానంటే ఇది ఎక్కువ లైఫ్ స్పాన్ అయితే కంపెనీది ఎలా అయితే ఉంటుందో పెయింట్ అలానే ఉంటుంది. ఇప్పుడు అయితే ఫైనల్ ఓవర్వ్యూ అయితే మీరు చూడొచ్చు పాలిష్ అయిన తర్వాత.